తెలంగాణ బీఈడీ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ పీరియడ్ వచ్చేసి మార్చ్ 6 నుండి మే 6 వరకు ఎటువంటి ఫీజు అంటే మ్యాక్సిమం ఫీజుతో ఆన్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ లేట్ ఫీ వచ్చేసి మే 7 నుండి మే 13 వరకు విత్ లేట్ ఫీజుతో అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 23వ తారీఖు ఎగ్జామ్ ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు వీటిని అప్లై చేసుకోవాలి. బీఈడీ కోర్స్ వచ్చేసి 2 years బీఈడీ కోర్స్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మే 23వ తారీఖు 2024 ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే మోడ్ వచ్చేసి కంప్యూటర్ బేస్ టెస్ట్ ఆన్లైన్లో ఉంటుంది. కంప్యూటర్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్స్కి 1 మార్క్స్ ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బీఈడీ డిగ్రీలో 50% ఉండాలి. ఎస్సీ ఎస్టీ జనరల్స్ పిహెచ్ వాళ్ళకు 45% ఉండాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకు 750 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ వాళ్ళకు 550 ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు ఆన్లైన్ చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులు బీఈడీ ఎగ్జామ్కి ఆన్లైన్ చేసుకోవచ్చా? 2024 బీఈడీ ఎంట్రన్స్కి అప్లై చేసిన విద్యార్థులు వాళ్ళ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్ అప్లై చేసి మ్యాథ్స్ ఉంటుంది. సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సోషల్ అప్లై చేసి సోషల్ స్టడీస్ ఉంటాయి. టీచింగ్ అప్టిట్యూడ్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంగ్లీష్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్, నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ అంటే బేసిక్స్, కంప్యూటర్ సంబంధించిన బేసిక్. బీఈడీలో కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాటిపైన అడగడం జరుగుతుంది. ఈ అంశాల్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అయితే మంచి మార్కులు రావచ్చు. మంచి యూనివర్సిటీలో క్యాంపస్లో సీటు వచ్చి మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు.